వాల్యూ జోన్ హైపర్ మార్ట్ నందమూరి బాలకృష్ణ గారిచే నవంబర్ 28న నాచారంలో గొప్ప ప్రారంభం. నటుడు శ్రీతేజ్ మళ్లీ చిక్కుల్లో పడ్డారు. ఆయనపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. తనను ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసి గాలి కొద్దిలేశాడంటూ ఓ యువతి ఫిర్యాదు చేసింది. ఇప్పటికే ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకుని ఆమె భర్త మృతికి కారణమయ్యాడు శ్రీతేజ్. ఈ విషయమై తలపట్టుకున్న అతడు తాజాగా ఓ యువతి ఫిర్యాదుతో మళ్లీ వార్తల్లోకి ఎక్కాడు. శ్రీతేజ్ ఇప్పుడిప్పుడే ఇండస్ట్రీలో ఎదుగుతున్న యాక్టర్. లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమాలో ఏకంగా చంద్రబాబు పాత్ర కూడా పోషించారు. అంతేకాదు పుష్ప, నారప్ప, మంగళవారం సినిమాలలో మంచి రోల్స్ పోషించాడు. అటు పరంపరం, బహిష్కరణ అంటూ మంచి వెబ్ సిరీస్లో కూడా తన టాలెంట్ చూపించుకున్నాడు. వీటన్నిటిని క్యాష్ చేసుకుని ఎదగాల్సిన శ్రీతేజ్ అడ్డదారి తొక్కాడు. ఆడాళ్లతో సంబంధాలు పెట్టుకుని వారిని మోసం చేశాడు. దీంతో అతనిపై ఫిర్యాదు నమోదయ్యాయి. శ్రీతేజ్పై ఇప్పటికే పలు పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయి. ఓ బ్యాంక్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్ భార్యతో శ్రీతేజ్ అక్రమ సంబంధం పెట్టుకున్నాడు. ఈ విషయం కాస్త ఆమె భర్తకు తెలియడంతో ఆయన గుండెపోటుతో మృతి చెందాడు. ఈ విషయమై పోలీసులు కేసు నమోదు చేసి అతన్ని అరెస్టు చేయగా తాజాగా బెయిల్ తీసుకుని ఊపిరి పీల్చుకున్నాడు. ఇంతలోనే అతనిపై కుకట్పల్లి పోలీస్ స్టేషన్లో మరో కేసు నమోదైంది. పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేశాడని యువతి ఫిర్యాదు చేసింది. శ్రీతేజ్ పైన కుకట్పల్లిలో గతంలోనూ కేసు నమోదయ్యింది. వీరు మాత్రమే కాకుండా మరో 2 అమ్మాయిలతో శ్రీతేజ్ అఫైర్ పెట్టుకున్నాడు. కానీ ఆ అమ్మాయిలు ఫిర్యాదు చేయలేదు. ఎలాగలాగో ఈ యువతి ఫిర్యాదు చేయడంతో నేరారోపణల కారణంగా ఈయనపై BNS 69-115/2, 318/2 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. శ్రీతేజ్ సినిమాలు, వెబ్ సిరీస్లతో బిజీగా ఉండవలసింది పోయి అమ్మాయిలను మోసం చేయడంలో బిజీగా మారాడు. ఇప్పుడు తప్పించుకొని తిరుగుతున్నాడు. కానీ పోలీసుల కంటికి కనిపించకుండా ఎన్నాళ్ళని తిరుగుతాడు? ఎలాగలోగా పట్టుకోవాల్సిందే. ఈ విషయంపై నోరు విప్పాల్సిందే.